టోటల్ కంప్లీట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎరెక్షన్ చూస్తున్నారు కదా. ఇది వచ్చరికి మనకి డ్రైయర్ ప్యానల్, అది కుక్కర్ ప్యానల్. మిల్లు మొత్తం అయితే ఈ షెడ్ లోపల ఎరెక్షన్ అయితే అయ్యింది. ఇదంతా మనకి మిల్ సెక్షన్, క్లీనింగ్ సెక్షన్ లోపల అనేది ఇచ్చారు. మిల్ సెక్షన్ అంతా ఇదైతే ఈ మంత్ 20th స్టార్ట్ అనేది చేస్తున్నాం. ప్యానల్స్, కేబుల్ అయిందంతా అయిపోయింది. ఇక మా వర్కర్స్, అది మా వాళ్ళు వచ్చేసరికి వర్క్ చేస్తున్నారు లాస్ట్లో కేబుల్. ఇటు పక్కన మోటార్స్ సెక్షన్కి పుష్ బటన్స్ అనేది గోడకు పెట్టున్నాం. ఇక్కడ ప్యానల్ బోర్డ్ అయితే పైన ఉంది కాబట్టి ఇక్కడ పైకి వచ్చి ఆన్ చేసుకోలేరు కాబట్టి ఇక్కడ మనం ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ ఇచ్చున్నాం. స్టార్టర్ వచ్చేసరికి పైన ఉంటుంది. మొత్తం మిల్ అయితే మనకి ఇది చూస్తున్నారు కదా. కింద వచ్చరికి కెపాసిటీ బ్యాంకు, పైన వచ్చరికి మనకి మెయిన్ ప్యాన్ అనేది ఉంది. కేబుల్ రూటింగ్ అంతా చేస్తుంది. మొత్తం మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఎదురుగా కనిపిస్తున్నది వచ్చరికి లైటింగ్ డీవీ అనమాట. లైటింగ్కి, ఆఫీస్ రూమ్కి, ఏబీజీకి సంబంధించిన ప్యానల్ అది. మిషనరీ అంతా కూడా మనకి పైన స్లాబ్ పైన ఉంది. చూస్తున్నారు కదా, మనకి గ్రీన్ కలర్లో ఫ్లాట్ కనిపిస్తుంది కదా, అంతా కూడా గ్రీన్ కలర్లో ఫ్లాట్ ఉంది కదా, అంతా కేబుల్ రూటింగ్, ఎర్త్ ఫ్లాట్ అనమాట. కేబుల్ ట్రైకి ప్రతి చోట మనం ఎర్త్ అనేది కంపల్సరీ కామన్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా, గ్రీన్ ఫ్లాట్ ఉన్నంత వరకు మన కేబుల్ ట్రై అనేది ఉంటుంది కంపల్సరీ. ప్రతి ఒక్క కేబుల్కి మనం ఈ విధంగా ఇస్తుంటాం. మోటారు కేబుల్ ట్రై అనేది కంపల్సరీ మనం ప్రతి ఒక్క కేబుల్ ట్రైకి ఈ విధంగా తీసుకుంటాం. ఇండివిజువల్ కేబుల్ ట్రేస్. ఇక్కడైతే మనం యాంకర్ నట్స్ యూజ్ చేయకుండా, యాంకర్ రాడ్లు ఉంటాయి కదా, మనకి థ్రెడ్ రాడ్స్ యూజ్ చేయకుండా మనం యాంగ్లర్ అనేది తీసుకోవడం. ఇలా అయితే హెవీగా ఉంటాయి. థ్రెడ్ రాడ్స్ అనేది మనకి మీరు చాలా చోట్ల చూసుంటారు కేబుల్ ట్రేస్కి. ఇలా మనం యాంగ్లర్స్ ద్వారా తీసుకున్నాం చూసారా ఫ్రేమ్ అనేది. చాలా హెవీ కేబుల్స్ కూడా ఇది యూజ్ అవుతుంది, స్టాండర్డ్గా ఉంటుందని చెప్పి మనం ఆ విధంగా తీసుకున్నాం. థ్రెడ్ రాడ్ అనేది అంత స్టాండర్డ్ అయితే కాదు. ప్యానల్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, పైన ఉన్న ప్యానల్ ఆ విధంగా కేబుల్స్ అనేది ఇన్ అవుట్ అయ్యి మనకి కనెక్షన్ అనేది అయిపోయింది మొత్తం కూడా. ఇది మనకి ప్యానల్ అనేది ఈ రూమ్లో ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక రైస్ మిల్ యొక్క ఎంసీసీ ప్యానల్ అనమాట. ఈబిఎన్ కమరు, డీజీఎన్ కమరు. చూస్తున్నారు కదా, రైస్ మిల్ ఈ విధంగా ఫిట్ చేస్తున్నారు. ఇది క్యాబిన్ కట్టేసి ఇదంతా మనకి రైస్ మిల్. ఎంత మిషనరీ మనకి ఈ విధంగా ఫిట్టింగ్ అయిపోయింది. సపరేటర్, డిస్టౌనర్, వైట్నర్, ఇవన్నీ వైట్నర్స్ అనమాట. ఆ చివర సార్టెక్స్ క్యాబిన్, ఆ తర్వాత లెంత్ గేటర్, ఇవన్నీ ఫిక్సింగ్ ఉంటుంది. ఇది చూసుకుంటే అది మన ప్యానల్ బోర్డు. కింద వచ్చేసరికి కింద రూమ్లో మనకి కెపాసిటీ బ్యాంక్ అనేది ఉంటుంది. పైన టోటల్ ఎంసీసీ ప్యానల్. లోపలికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, 800 amps 4 pole EDO బ్రేకర్ రెండు ఇచ్చాను. ఏబీకి, డీజీకి ఆటోమేటిక్గా ఆటో చేంజింగ్ అయిపోతాయి మనకి. ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి ప్యానల్ బ్యాక్ సైడ్ ఎందుకు ఇచ్చున్నాం. ఇదంతా మనకి ఎల్ షేప్లో తీసుకోవడం జరిగింది. అదే ఎల్ షేప్ కప్లింగ్ అయిపోయింది ఇది ప్యానల్. ఈ మిల్ మొత్తం ఇంక్లూడింగ్ కమిషనింగ్, డైరెక్షనల్ కమిషనింగ్తో కూడా మనం చూస్తున్నాం.